పల్లి చిక్కీ మేకింగ్ ఇంత ఈజీ అని అస్సలు అనుకోలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను ఫస్ట్ దానికోసం 1½ కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. వాటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ రోస్ట్ చేశానండి. బయట తీసుకున్నవి కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి నాకు. అందుకే నేను రోస్ట్ చేసుకున్నాను మంచి టేస్ట్ కోసం. 1½ కప్పు పల్లీలకి 1½ కప్పు బెల్లం పడుతుంది. వాటిని బెల్లం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. వన్స్ పల్లీలు చల్లారిపోయాక పల్లీలను తీసుకొని వాటి యొక్క పొట్టుని సపరేట్ చేసుకోవాలి. దానికోసం మా విక్కీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత స్ట్రైనర్ సహాయంతో పల్లీల యొక్క పొట్టుని ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఇలా మనం పల్లీల్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1½ కప్ బెల్లం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చూసుకోవాలి. పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను పక్కన బౌల్‌లో కొన్ని వాటర్ పోసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉంటున్నానండి. పాకం కొంచెం దగ్గరికి వస్తుంది. పాకం మనకి ఎప్పుడైతే అలా వస్తుందో అలా వేసి కొట్టగానే సౌండ్ వస్తే పాకం మనకు కావాల్సిన పాకం రెడీ అయినట్టు. వెంటనే స్టవ్ ఆపేసుకొని పల్లీని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్‌గా. వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలండి. వన్స్ మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ రాసుకొని అది ఇంకా కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు నైఫ్‌తో అలా కట్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన షేప్స్ వస్తాయి. చూసారా, చల్లారిపోయాక ఈజీగా మనకు కావాల్సిన పల్లి చిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత ఈజీ అని అస్సలు అనుకోలేదు. ఇక్కడ నుంచి బయట నుంచి తేవకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.